ఈ స్టోరీ దెర్ ఇస్ డీప్ మీనింగ్ ఇన్ ద స్టోరీ. బాబడితే ఆ స్టోరీని ఇలా చెప్తే కానీ ప్రాపర్ రీచ్ ఉండదేమో అనుకుని, అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఐఎమ్ మోర్ ఆఫ్ ఎ విజువల్ పర్సన్. నాకు విజువల్లీ ఐఎమ్ ఫ్యాసినేటెడ్ విత్ ఫ్రెంచ్ అండ్ ఇటాలియన్ సినిమా. సో నేను ఐ ట్రై టు రీక్రియేట్ ఫ్రెంచ్ అండ్ ఇటాలియన్ సినిమాని రీక్రియేట్ చేయడానికి స్టైలిష్ విజువల్స్తోని సర్టెన్ ఈ సబ్జెక్ట్ని అనుకున్నది చేశా. సింపుల్ పాయింట్, ఐఎమ్ బోర్డ్ ఆఫ్ రెగ్యులర్ సినిమా అండ్ కనీసం నేను నార్మల్ సినిమా చూడను. సో అందుకని సినిమా క్లైమాక్స్లో స్టార్ట్ చేసి ఎక్కడైతే ఆరిజిన్ అండ్ అయిందన్నది, ఈ లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది అన్నది క్లైమాక్స్లో పెట్టి స్టోరీని రివర్స్లో చెప్పా. ఇదొక లవ్ గురించి స్టోరీ కాబట్టి లవ్లో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ క్లైమాక్స్లో స్టార్ట్ చేసి స్టార్టింగ్ పాయింట్కి ఎండ్ చేసిన రివర్స్ స్క్రీన్ ప్లే కాబట్టి సినిమా పేరు లవ్ని రివర్స్ చేసి ఇవ్వాలని పెట్టాం. ఐ ఫీల్ ఇట్ ఈస్ ద రైట్ టైటిల్. అండ్ కొంచెం బాగా అన్యూజువల్ సినిమా, వియర్డ్ సినిమా చేద్దామని చెప్పి తేడా బ్యాచ్ అన్న బ్యానర్లో ఐ వాంట్ డూ మోర్ సినిమా. ఈ సినిమాలో చాలా ఐఎమ్ ఏ వెరీ గుడ్ రైటర్ అండ్ డైరెక్టర్. నా ఉద్దేశంలో ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ ప్రొడ్యూసర్. అంటే అనుకున్న దానికి 3 రెట్లు ఎక్కువ పెట్టా. బట్ ఐ లెర్న్ ద గేమ్. ఐ థింక్ నెక్స్ట్ మూవీలో ఐ విల్ డూ ఏ బెటర్ జాబ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆల్సో. అండ్ సో ఐ థింక్ ఐల్ ట్రై టు ఫినిష్ ద ఫుల్ సర్కిల్. స్టార్ట్ చేసిన సర్కిల్ ఫుల్ ఫినిష్ చేయడం, విచ్ మీన్స్ డైరెక్ట్గా సినిమా పబ్లిక్లో రిలీజ్ చేసిన తర్వాత ఐ విల్ ఫినిష్ ఏ ఫుల్ సర్కిల్. అప్పుడు ఒక సర్కిల్ ఎలా గీయాలో తెలుసు, కానీ ఫస్ట్ సర్కిల్ ఎలా అడ్డదడ్డగా వచ్చింది అర్థమైంది. నెక్స్ట్ సర్కిల్ కొంచెం నీట్గా డ్రా చేయడానికి ట్రై చేస్తా. సో ఐ థింక్ okay, done. Now we have a Q&A with media, so they will ask the question. హాయ్ సార్. సినిమా మీద ప్యాషన్ ఉంది, మీ దగ్గర ఎఫర్ట్ చేయగలిగిన ఎంతో కొంత అమౌంట్ ఉంది, బట్ సబ్జెక్ట్ మీద కూడా ప్యాషన్ ఉందా లేదా? యాక్చువల్లీ సబ్జెక్ట్ మీద ప్యాషన్ ఉంది కాబట్టి ఐ చూజ్ ఏ సబ్జెక్ట్ విచ్ ఈజ్ చాలా సటిల్ సబ్జెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఆ సబ్జెక్ట్ ఒక్క లైన్లో చెప్పాలంటే, అసలైన మగాడంటే పెళ్ళాన్ని మోసం చేసి 10 మందితో పడుకునడం కాదు. అదే పెళ్ళం అతన్ని మోసం చేస్తే తినుకో న్యాయం తనుకో న్యాయం కాదని అర్థం చేసుకొని తన్ని అదే ప్రేమతో స్వీకరించిన వాడు అసలైన మగాడు. అదే సినిమా స్టోరీ. ఇందులో స్టోరీ పవర్ ఉంది లేదు మీరు చెప్పండి. మగాళ్ళకు ఒక న్యాయం, ఆడవాళ్ళకు ఒక న్యాయం అన్నది మీరు చెప్పడం వరకు బాగానే ఉంది. బట్ అంటే ట్రైలర్ వరకు మీ సినిమా ఎలా వెళ్ళిందో మనకు ఇంకా తెలియదు. మీ ట్రైలర్ వరకు చూపించింది మీరు అన్కన్వెన్షనల్ మెథడ్తో వెళ్ళినట్టుగా చిన్న రివెంజ్ డ్రామా. మైక్ కొంచెం దగ్గర పెట్టమన్నారు సార్. కొంచెం రివెంజ్ డ్రామా కూడా ఉంది ఇందులో, కనిపిస్తుంది కొద్దిగా చివరిలో మీరు చూపిస్తుంటే. కానీ సొసైటీకి అంటే ఇప్పటికే ఓటీటీలో రకరకాల సినిమాలు వచ్చి, అంటే సినిమాలు చూసి పాడైపోతారా, ఓటీటీ చూసి పాడైపోతారా అని ఆర్గ్యుమెంట్ అయితే పక్కన పెట్టండి ఉంది. ఇలాంటి టైంలో మీరు ఇలాంటి ఒక స్త్రీని ఇద్దరు షేర్ చేసుకోవచ్చు అనే సీన్లు బాహాటంగా స్క్రీన్ మీకు తీసుకురావడం ఉంది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేను చూస్ చేసుకున్న సబ్జెక్ట్లోనే అది కాబట్టి, నేను చెప్పిన లైన్ సబ్జెక్ట్ అది కాబట్టి ఆ పాయింట్ చూపించకుండా ఆ సబ్జెక్ట్ చెప్పలేను. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సింపుల్గా చెప్పాలంటే లవ్ ఇస్ ప్యూర్ అనుకుంటారు కదా, మీరు ఒప్పుకుంటారు? లవ్ ప్యూర్ అని ఒప్పుకోరా? లవ్ అనేది ఇజ్ ఇట్ ప్యూర్? ఓకే, యా షూర్, 100% లవ్ ఈజ్ ప్యూర్. లవ్ ఈజ్ ద మోస్ట్ డివైన్ ఫీలింగ్ అండ్ లవ్ ఈజ్ బౌండ్లెస్. లవ్ హ్యాస్ నో బౌండరీస్. సో అంత బౌండరీ లేని లవ్ ఒక్క మనిషికే రిస్ట్రిక్ట్ చేయాలన్న బౌండరీ ఎందుకన్నది సింపుల్ పాయింట్. మీరు ఆ పాయింట్ చెప్పడం వరకు బాగానే ఉంటుంది, కానీ చూపించిన తీరు కూడా. ఇప్పుడు ఇందాక మిత్రుడు నాగేంద్ర చెప్పాడు చలంగారి తర్వాత ఆ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంది అని చెప్పాడు. చలంగారి థింకింగ్లో కూడా మైదానంలో రాజేశ్వరి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, తర్వాత ఒక స్టెప్ బై స్టెప్ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర అట్రాక్ట్ అవ్వడం కానీ ఇలా వెళ్ళింది తప్పించి ఒకేసారి స్క్రీన్ మీద ఇద్దరితో కలిసి ఇలాంటి బోల్డ్ సీన్లు తీసిన ఎక్కడ మనం చూడలేదు కదా. ఒరిజినల్గా సారీ టు ఇంటరప్ట్, అది ఆ ట్రైలర్లో షార్ట్ అలా పెట్టాం కానీ ఒరిజినల్గా అది
మూవీలో వచ్చిన సిచ్యువేషన్ మీరు చూస్తే మీకు అది ఆడ్ అనిపించదు బేసికలీ. ఏదైనా మీరు she has two people in mind. She has two people in mind 100%. The story itself is two people in mind. మీరు ఎన్ని మాటలు చెప్పినా సినిమా మీద మీకున్న ప్యాషన్ ఉండొచ్చు, మీ బ్రెయిన్లో వేరేది రన్ అవుతూ ఉండొచ్చు, మీ బ్రెయిన్లో మీకు మంచి ఐడియాలజీ ఉండొచ్చు, రకరకాల స్క్రీన్ ప్లేలు ఉండొచ్చు, ఎన్ని చెప్పినా ఈ ట్రైలర్ వరకు చూస్తుంటే మీరు ఒక ఎరోటిక్ ఫిల్మ్ తీసి జనాలు మీకు దాని లైన్ వేరే ఉండొచ్చు, చివరి మెసేజ్ వేరే ఉండొచ్చు, లేకపోతే ముందు వేరే మెసేజ్ ఉండొచ్చు కావచ్చు, కానీ ఒక థర్డ్ గ్రేడ్ ఎరోటిక్ ఫిల్మే తీసి జనాలు మీకు వదిలే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక మాట అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? 100%. ఐ అప్రిషియేట్. మీకు నచ్చింది అన్నారు, ఐ అప్రిషియేట్ అండ్ ఐ టోటలీ అండర్స్టాండ్. మీరు ఎందుకు అలా అన్నారు నాకు అర్థమవుతుంది. కానీ దానికి ఐ గివ్ స్మాల్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ పాయింట్, ఎస్ ఇది ఎరోటిక్ థ్రిల్లర్, క్లియర్. పాయింట్ నెంబర్ 2, ఇది ఎరోటిక్ థ్రిల్లర్ అనేది మాత్రాన థర్డ్ గ్రేడ్ సినిమా కాదు. సింపుల్ రీజన్, సినిమా టైటిల్ ఇవ్వాలని పెట్టినప్పుడే ఆ సినిమా చూడగానే టైటిల్ కింద రివర్స్ ఆఫ్ లవ్ స్టోరీ రివర్స్ అని కూడా రాయలా. కారణం ఏంటి? చాలా సింపుల్, రాయొచ్చు. రాయకపోవడానికి కూడా కారణం ఏంటంటే ఇవ్వాలని చూసే అది లవ్ అని తిరగేసి అర్థం చేసుకునే మినిమం ఇంటెలిజెన్స్ లేని పర్సన్ కనీసం ఇది సినిమా అని కూడా అర్థం కాదు, అది ఏంటో కూడా అర్థం కాదు, పదం కూడా అర్థం కాదు. సో ఆ సినిమా చూడక్కలేదు ఆయన. నేను థర్డ్ గ్రేడ్ సినిమా చూపించి ఒకవేళ ఈరోటిజం సినిమాలో చూపించాలంటే పబ్లిసిటీ వేరేలా చేస్తా. నేను కావాలని ఈ పర్టికులర్ మినిమం ఇంటెలిజెన్స్ ఉండకపోతే కనీసం నా టైటిల్ అర్థం చేసుకోరు, సినిమా సంగతి దేవుడు అరుగని చెప్పి క్లియర్ కట్గా పీపుల్ని ఓన్లీ మైండ్ ఉన్న పీపులే సినిమా చూడండి అని చెప్పి ఒక పాయింట్ 1లో టైటిల్ దగ్గర ఫిక్స్ చేశా. రెండో పాయింట్, విజువల్లీ చూస్తే క్లియర్ కట్గా ఇట్స్ విజువల్లీ. నేను సినిమా అనేది స్క్రిప్ట్ 80% అండ్ విజువల్ మీడియం స్క్రిప్ట్ 20%, విజువల్ మీడియం 80% అని నమ్మేవాడిని నేను. ఓకే, ఆ 20% అన్నాను మాత్రం తక్కువ అని కాదు. ఆ 20% ఇట్ సెల్ఫ్ మళ్ళీ 100%, అది సెపరేట్ సబ్జెక్ట్. కథ రాస్తున్నప్పుడు ఆ 20% 100% అవుద్ది. మేకింగ్లోకి వచ్చిన తర్వాత కథను 20% పెట్టి ఒక సెపరేట్ టాపిక్ స్టార్ట్ అవుతుంది, అది 80%. విజువల్ మీడియంలో చాలా స్టైలిష్ సినిమా. ఆ సినిమా విజువల్స్ చూసినా, ఆ టైటిల్ చూసినా అది థర్డ్ గ్రేడ్ సినిమా అని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అనుకుంటారో నేనైతే అనుకుంటే వాళ్ళు చూసే విధానంలో ఉందంటాను. అనుకోవడం అనుకోక సార్, మీరు అంటున్నారు ఇవ్వాలన్నదాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు సినిమాకి రావడానికి వేస్ట్ అని. అనకూడదు, కానీ మీ ఇవ్వాలనే దానికన్నా మీ బ్యానర్నే ఎక్కువ అర్థం చేసుకుంటారు, తేడా బ్యాచ్ అని. అది వేరే సంగతి. బట్ నేనేమంటే మీ ట్రైలర్లో మీది 20% 30% సబ్జెక్ట్ ఉందా అన్నది పక్కన పెడితే, మీ సినిమాలో ఏవైతే ఇందాక వన్స్ మోర్ అన్నారు చూడండి, అలా వన్స్ మోర్ అనడానికి వీలుగా ఉండే కట్స్ అన్ని తీసుకొచ్చి దాన్ని తయారు చేసి ఒకటి పెట్టి ఇది ట్రైలర్ అని చెప్పారని అనిపిస్తుంది. లేదు, సినిమాలో ఇంకా ఉంటాయి కదా, ఆబ్వియస్లీ సినిమాలో ఉంటాయి, కానీ సినిమాని మీరు ట్రైలర్ ఇండికేట్ చేయాలి కదా. 100% మీరు సినిమాని చూడడానికి వీలుగా ఈ సినిమాలో ఇలాంటి సీన్లన్నీ పెట్టాయి, ఆ సీన్లన్నీ ఇక్కడ పరిచయం చూసుకోండి అని పరిచినట్టు ఉంది. మీరు లేదు, మీకు అలా అనిపిస్తే మీరు అలాగా వేరే సినిమాల్లో చూసి అలా అందరూ చేస్తున్నారు మీకు అనిపించవచ్చు. ఈ సినిమాకి నేను జెన్యున్గా చాలా తక్కువ షాట్లు అయితే తీసి ఇక్కడ పెట్టా. అంటే ఇంతకన్నా భయంకరమైనవి, ఇంతకన్నా గొప్పవి సినిమాలు ఉన్నాయంటారా? చాలా భయంకరంగా ఉన్నాయి. కాకపోతే అవన్నీ స్టోరీకి సంబంధించి నా స్టోరీ ఇట్ సెల్ఫ్ చాలా భయంకరమైంది. మీకు తెలుసు కదా, నా స్టోరీ చాలా దారుణమైన తేడా స్టోరీ. ఆ స్టోరీ అంతా సీన్లో ఉంటుంది అని సినిమాలో. మీ దారుణమైన తేడా స్టోరీ సింగిల్ లైన్లో చెప్పాలంటే చెప్పాయిందాక అసలు నేను మగాడు అంటే ఎవరు మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్తా. సినిమాలో అమ్మాయికి మొగుడు ఎలా అయితే అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడో వైఫ్ కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే దాన్ని జస్టిఫై చేస్తున్నట్టు ఇది సినిమా. సింపుల్ పాయింట్ సార్, ద మోస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ సినిమా ఇది. ఫీమేల్ రైట్స్ని వాళ్ళకి గుర్తు చేసే సినిమా ఇది. ఈ సినిమా ఆక్వర్డ్గా అనిపిస్తే ఎవరు అమ్మాయిలు ఈ సినిమా చూడకూడదు, లేడీస్ ఎవరు చూడక్కర్లేదు. కారణం, ఈ లేడీస్ ఒక గొప్పతనం, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, నీకో న్యాయం వాళ్ళకో న్యాయం కాదని చెప్పి జెంట్స్ అందరికీ నేర్పిస్తున్నాం కాబట్టి వీళ్ళందరూ వాళ్ళని హ్యాపీగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండడం మనకు కావాలి కాబట్టి ఓన్లీ జెంట్స్కి ఈ సూక్తిని బోధించి వీళ్ళకే సినిమా చూపిద్దాం, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, సినిమా చూడక్కర్లేదు, నచ్చితే చూడొచ్చు. అంటే మీ ఉద్దేశంలో ఫిమేల్ రైట్స్ ఓన్లీ సెక్స్ చుట్టూ తిరుగుతుంటాయా? మీరు అనుకుంటున్నారు, నేను అనుకోలే. మీరు అంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఏం చెప్పారు, ఫిమేల్ రైట్స్ కోసం తీసిన సినిమా అంటున్నారు మీరు. అంటే ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ అని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా. ఓకే, మీరు సెక్స్ అన్న పదం వాడారు. ఈ సినిమా స్టోరీలో కానీ నాలో కానీ, ఇప్పుడు నా గురించి పక్కన పెడదాం. సినిమా స్టోరీలో లవ్ లేని సెక్స్ ఈజ్ యూజ్లెస్ అన్నదే మెయిన్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెక్స్ ఈజ్ నాట్ ఈవెన్ 10% ఆఫ్ లవ్, నథింగ్. సో లవ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు నిజంగా ఒక మనిషిని ప్రేమిస్తే
వాళ్ళ కోసం ఏం చేయగలిగి, ప్రేమకి బౌండరీస్ లేవు. సో ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఇంకొక పర్సన్తో అఫేర్ అవ్వచ్చు, లైక్ గ్రీఫ్ అవ్వచ్చు, హ్యాపీనెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సెక్స్ ఇస్ చాలా మైండెడ్ పార్ట్ ఆఫ్ లవ్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ రిలేషన్ వితౌట్ లవ్ ఈజ్ యూజ్లెస్. బట్ అవును, మీరు చెప్తున్న మాట ఇందాకనే ముందుగా చెప్పినట్టు మీ ఆలోచన విధానం కావచ్చు, లేకపోతే మీరు చెప్తున్న మాటలు కావచ్చు, మీరు ఇస్తున్న సమాధానాలు కావచ్చు, వీటికి మీరు చూపించిన ట్రైలర్కి సంబంధం లేదు కదా అంటున్నాను నేను. ఎగ్జాక్ట్గా అందుకే బ్యానర్ పేరు, అందుకే మీరే చెప్పారు రీజన్ అది తేడా. మీరు అది చెప్తున్నాను కదండి. నాగేంద్ర గారు యాక్చువల్లీ నేను చెప్పింది ఇందాక ఒక చిన్న మిస్ఫైర్ అయింది. ఏంటంటే నేను అన్నది ఓకే ఏదో కంగారులోనే అలా అన్న అంత ఫీజ్గా ఎక్కువ టైం వేస్ట్ అని నాగేంద్ర గారు చెప్పిందో చూసేది అన్నారు. ఒరిజినల్గా అది డిస్ట్రాక్షన్ ఉంది ఆయన. ఎందుకంటే ఆయన నాతో డీటెయిల్గా నిన్న ఒక 1 hour ఆయన ఇంటర్వ్యూ చేశారు కాబట్టి నిజంగా ఆయనతో ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నాకు ఎక్కువ టాపిక్స్ మనం మాట్లాడినా మీరు సినిమా చూసినా నిజంగా ఆయనకు అర్థమైంది, అందరికీ అర్థమవుద్ది నిజంగా. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు, ఓన్లీ ట్రైలర్ ఉంది. మనం ఇప్పుడు వి కాంట్ టాక్ సో మచ్. సో అదేంటంటే మీరు డెఫినెట్లీ ఇదే చాలా వెరీ ఎమోషనల్ స్టోరీ టోల్డ్ ఇన్ ఏ ఎరోటిక్ వే, ఇన్ ఏ తేడా స్టైల్, ఇన్ ఏ రివర్స్ కాన్సెప్ట్. అండ్ సో డెఫినెట్లీ దట్స్ ద పాయింట్. నేను చెప్పింది అయితే సినిమాలో 100% రిఫ్లెక్ట్ అవుద్ది. సార్, సెన్సార్ని ఎలా ఒప్పించాలని మీరు ఇక్కడ డ్రగ్స్, మందు, అమ్మాయిని ఈ మొత్తం టోటల్గా మీరు పెట్టింది సెన్సార్కి ఆపోజిట్లో పెట్టారు. సెన్సార్ చేసేటప్పుడు వాళ్ళు అడిగే సమాధానానికి మీ రిప్లై? సెన్సార్ అయిపోయిందండి. సెన్సార్ ఆల్రెడీ అయిపోయింది. అండ్ ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ ఏ సర్టిఫికేట్. యాక్చువల్లీ డబ్బులే ఉంటుందా అని అడిగాను, లేదన్నారు, ఓన్లీ ఏ ఉందన్నారు. సో ఏ ఇచ్చారు. లాస్ట్ టైం ఇంటర్వ్యూలో ఎక్కడో చూసాము మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా కథ చెప్పారని నేను విన్నాను. దాని గురించి ఏంటి అసలు? ఆయనకి ఇదే కథ చెప్పారా? అది ఆ కాన్సెప్ట్ వేరేనండి. ఏంటంటే అది చెప్పాలి. ఒరిజినల్గా ఏమైందంటే నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు నేను వైజాగ్లో ఉండేవాడిని. వైజాగ్లోనే ఐ యూస్ టు అంటే నేను చదువుకుంటున్నామని 100% సినిమా డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. నన్ను వైజాగ్ దాటి ఇంట్లో పంపించలేదు. నేను విశాఖపట్నంకి ఎవరు షూటింగ్కి వచ్చినా ఆ డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని వాళ్ళ హోటల్ రూమ్లోకి ఎలా వెళ్ళానో తెలియదు, వెళ్ళి వాళ్ళకి కథ చెప్పేవాను. అలాగా ఎంతోమందికి విశాఖపట్నంలో వచ్చిన ప్రతి వాళ్ళకి ఇంటర్మీడియట్లో అప్పుడు చూడడానికి సన్నగా చిన్న కుర్రల్లో ఉండేవాడిని. వాళ్ళకి వెళ్ళి ఆ రోజుకి నేను రకరకాల కథలు రాసేవాడిని, ఆ కథలు చెప్పేవాడిని. అలాగే ఎంతోమంది కథలు చెప్తున్నప్పుడు లాంగ్ బ్యాక్ ఒక టైంలో ఊరికే మామూలు గుర్తొచ్చి నేను డీటెయిల్ ఇంటర్వ్యూలో ఆయనకి మామూలుగా ఆ టాపిక్ గుర్తొచ్చి చెప్పా, ఏం చేస్తారు వైజాగ్లో, ప్యాషన్ ఏంటి అన్నప్పుడు. అప్పుడు సుస్వాగతం షూటింగ్కి పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వస్తే తాజ్ హోటల్లో ఉంటే నేను అందరికీ ఎలాగ ఇది చెప్తాను, అలాగే ర్యాండమ్గా ఆయన ఉన్నారని తెలిసి అలా ఆయనకి ఎలా లేవనో తెలియదు. ఒక హోటల్ తీసుకెళ్ళి ఆయన డోర్ కొట్టాను. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు మెహర్ రమేష్, అప్పుడు ఎవరో మెహర్ రమేష్ అయితే ఆయన ఉన్న రూమ్లో ఆయన ఓపెన్ చేశారు. లోపలికి వెళ్ళా, కథ చెప్పా. ఆయన నిజంగా నాకు ఇప్పుడు ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చారో తెలియదు ఆయన. కాకపోతే తర్వాత మెహర్ రమేష్ ఆయన వెళ్తారు నాకు చెప్పారు, నువ్వు అసిస్టెంట్కి జాయిన్ అమ్మా ఇలా కాదని సజెషన్ ఇచ్చారు. నేను వైజాగ్ అయితే దాటలేను, నాకు అప్పుడు ఇంట్లో పంపలేదు అసలు. అందుకే నన్ను సినిమా ఇండస్ట్రీలో రానికుండా సాఫ్ట్వేర్లోకి ఇంట్లో పంపించారు. బట్ ఆ సిచ్యువేషన్లో వైజాగ్లో ఎవరు వచ్చినా కథ చెప్పేవాడిని. వన్ ఆఫ్ ది అచీవ్మెంట్స్ నా చిన్నప్పుడు చాలా కుర్రాడి కింద ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి స్టోరీ చెప్పా. సార్, మీ మీద రామ్ గోపాల్ వర్మ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఈ సినిమా తేడా బ్యాచ్ అనేది బ్యానర్ పేరు పెట్టుకున్నారు, ఇవ్వాలని టైటిల్ అవుట్ పెట్టుకున్నారు. అక్కడ బ్యానర్స్ వచ్చేస్తే అక్కడ రెడ్, వైట్ అంటే ఫ్లాగ్ వచ్చిన గ్రీన్ అన్ని చోట్ల పెట్టారు. రెడ్ అని మీరు అన్నారు, ఫ్లాగ్ అంటే నాకు అర్థం కావట్లేదు. ఫ్లాగ్ వచ్చాడు రెడ్ కాదండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీలోని మీరు చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలోనే ఒక స్టేజ్లోనే ఈ డ్రగ్స్ యూజ్ చేస్తారు. సో నార్మల్గా డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు నేను ఏదన్నా కొంచెం నెక్స్ట్ లెవెల్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి విజువల్గా, స్టోరీ కథ రాసినప్పుడు డ్రగ్స్ అయినా రాసా. కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ఇంకా అలాగా విజువల్గా చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఐడియా వచ్చి ఆ డ్రగ్స్ని క్రియేటివ్గా గ్రీన్ డ్రగ్ అని, వైట్ డ్రగ్ అని, రెడ్ డ్రగ్ అని 3 రకాలు స్ప్లిట్ చేసి, గ్రీన్ డ్రగ్ తీసుకున్నప్పుడు ఎంటైర్ ఎన్విరాన్మెంట్ గ్రీన్గా అవుతుంది, వాళ్ళొక రొమాంటిక్ మూడ్లో వెళ్తారు. వైట్ డ్రగ్ తీసుకున్నప్పుడు మొత్తం బ్లాక్ అండ్ వైట్ అవుతుంది, చాలా లైక్ ఇమోషనల్ అవుతారు. రెడ్ డ్రగ్ తీసుకున్నప్పుడు ఎంటైర్ సినారియో రెడ్ అవుతుంది, వైలెన్స్ అవుతుంది, స్టోరీ మారిపోద్ది. సో అలా విజువల్గా డ్రగ్స్ని కొంచెం క్రియేటివ్గా కలర్స్ కింద మార్చి ఆ కలర్స్ ఒక డార్క్ రొమాంటిక్ మూవీలో కలర్ఫుల్
షేడ్స్తోని డ్రగ్స్ యూజ్ చేసి ప్రజెంటేషన్కి వాడాను. అది అది వన్ ఆఫ్ ద వెరీ క్రియేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ సినిమా బేసిక్ నేను చూపించింది. యథార్థ సంఘటన అన్నారు, ఎక్కడ జరిగింది దాని గురించి షేర్ చేసుకోగలుగుతారా? యథార్థ సంఘటన ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ద పీపుల్ యువర్ లైఫ్స్ అన్నాను. బేసిక్లీ మన సొసైటీలో జరుగుతున్న యథార్థ సంఘటనలు అందరి జీవితాల్లో జరుగుతాయి. ఒకవేళ అందరి జీవితాలు 100%. అన్లెస్ అంటిల్ వాళ్ళు ఏ పని చేయకుండా దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకుంటే తప్ప ఏ పని చేయడానికి సమాజంలోకి వెళ్ళినా ఏదో జీవితంలో ఏదో టైంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఇక్కడండి డైరెక్టర్ గారు, ఇక్కడ సినిమాలో చాలామంది యాక్ట్ చేసినట్టున్నారు కదా, మీరు ఒక్కరే ఇక్కడ కనిపిస్తున్నారు. మీ బ్యానర్ ప్రకారం మీరు తేడా అని వాళ్ళు రాలేదా, వాళ్ళు తేడా అని మీరు పిలవలేదా? సినిమా అంటే నాకు ప్రేమ ఉంది ఇక్కడ కూర్చున్నా, మీకు ప్రేమ ఉంది ఇక్కడ కూర్చున్నారు. ఎవరికి ప్రేమ లేదో ఇక్కడ లేరు. అంటే మీకు వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ జరిగాయి? సినిమా అంటే ప్రేమ ఉంటే ఇక్కడికి వస్తారు. నాతో ఇష్యూ ఏం లేదు. సినిమా అంటే ప్రేమ ఉంటే ఇక్కడికి వస్తారు. 100% మీ అందరికీ సినిమా అంటే ప్రేమ ఉంది, వచ్చారు. నాకంటే సినిమా ప్రేమ కాదు, ప్రాణం. నేను ఇక్కడ ఉంటాను, ఏదైనా చేస్తాను. వాళ్ళని చెప్పానండి, వాళ్ళకి తెలుసు వచ్చి రావాలి. సినిమా అంటే ప్రేమ లేదు, రాలేదు. సినిమా అంటే ప్రేమ లేకుండానే ఇలాంటి సీన్స్ చేశారు వాళ్ళు. మీరు చెప్పినట్టు కదా, అక్కడ మీరు లవ్ అంటున్నారు, సినిమా సార్ చెప్పినట్టుగా సినిమా ట్రైలర్ అంతా లాస్ట్ తప్ప ఏం లేదు. నిజానికి అక్కడ హానెస్ట్ లవ్ అనేది 20% లవ్, సెక్స్ అదే చెప్తున్నారు క్యాలిక్యులేషన్స్. ప్రాస్టిట్యూట్స్ కూడా సెక్స్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడికి ఆర్గాజం ఉండదా వితౌట్ లవ్? లవ్ లేని సెక్స్ చేసిన వాడు కుక్కతో సమానం నా ఉద్దేశంలో. సో ఒక మనిషి ఎంతమందిని ప్రేమిస్తారో వాళ్ళందరితోటి లైంగిక సంబంధాలు పెట్టుకోవచ్చు అంటారు స్టేట్మెంట్. కుక్కలు అలాగే చేస్తాయి. మీరు అదే కదా చెప్తున్నారు. ఇప్పుడు లవ్ ఎంతమందిని ప్రేమిస్తారో అంటున్నాను నేను. ఎంతమందిని ప్రేమిస్తారో వాళ్ళందరితోనే లైంగిక సంబంధాలు పెట్టుకోవచ్చు అంటున్నాను విత్ లవ్. మీరు ఎంతసేపు సెక్స్ ప్రేమకే సెక్స్కి ఎందుకు లింక్ పెడతారు నాకైతే అర్థం. మీరు అదే చూపించారు కదా. అదే మీరు అలా ఒకటండి. బేసికలీ మీరు అదొక్కటే చూసారు, అది నా ప్రాబ్లం. అందులో చాలా చెప్పాం, స్టోరీలో చాలా కాంప్లెక్స్ జరిగింది, చాలా చెప్పాం. ఒరిజినల్గా ఏంటంటే సెక్స్ లవ్ అన్నది ఇస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్ ఇద్దరు మనుషులు. అండ్ ఇట్ ఈస్ సెక్స్ ఇస్ 10% ఆఫ్ లవ్. బట్ సెక్స్ వితౌట్ లవ్ ఇట్స్ పదం కూడా లేదు, నాకు గుర్తురాట్లా. నాకు ఒక్కటే చెప్పాలి, మేబీ ఓన్లీ కరెక్ట్ వర్డ్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో హాయ్ అండి, దిస్ సైడ్ ఇక్కడ. హాయ్. సో మిమ్మల్ని చూస్తుంటే అంటే ఆర్జీవి గారిని ఇన్స్పిరేషన్గా ఉన్నట్టున్నారు. లైక్ వే ఆఫ్ టాకింగ్ కానీ స్లాంగ్ కానీ సేమ్ అలానే అనిపిస్తుంది. సో ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ టైప్ ఆఫ్ జోనర్లో మీరు మూవీస్ చేస్తున్నారా, లేదా అర్జున్ రెడ్డి అండ్ RX-100ని అలాంటి పాయింట్స్కే యూత్ ఎక్కువ కనెక్ట్ అవుతారని ఈ టైప్ ఆఫ్ జోనర్లో మీరు ఈ మూవీ చేయాలనుకుంటున్నారా? అసలు ఐ థింక్ ఈ పర్టికులర్ జానర్ ఐ థింక్ మీరు చెప్పిన రెండు మేకర్స్ చేయలేదు. బట్ ఇన్ పర్సన్ ఒక ఎంటైర్ ఇండియన్ సినిమాలో నాకు నచ్చిన పర్సన్ ఎవరన్నా చెప్పాలంటే ఓన్లీ రామ్ గోపాల్ వర్మ. బట్ ఐ థింక్ ఆయన సినిమా ఏది నచ్చిందంటే నేను ఏం చెప్పలేను. నాకు ఆయన సినిమా ఏది ఇన్ జనరల్ ఆయన ద వే హీజ్ అప్రోచ్ టువర్డ్స్ సినిమా అండ్ ద వే హీ ప్రీచ్ పీపుల్ మెనీ థింగ్స్ అవి నాకు ఇష్టం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక్కనే కొంచెం ఒక్కరే ఇంకెవరు లేరు. బట్ ఫాలో అన్నది చాలా పెద్ద పదం. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పండి, మీరు ఉద్దేశంలో ఆయన నిజంగా ఫాలో అయితే ఆయన స్టైల్ చేయకూడదని ఆయన చెప్పేది బేసికలీ. సో ఐ డోంట్ థింక్ ఫాలో ఆయన రిఫ్లెక్షన్ అయితే నాకు సినిమాలో లేదు. అంటే యూత్ ఎక్కువ ఇట్లాంటి టైప్ ఆఫ్ జోనర్స్కే కనెక్ట్ అవుతారు అనేసి ఇట్లా లాస్ట్ టైప్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారా? అంటే అంటే బేసిక్ పాయింట్ అండి. వీ హ్యావ్ ఎ సెన్సార్ బోర్డ్ హూ కెన్ సర్టిఫై చేస్తారు ఎవరు చూడాలనేది 18 above క్లియర్గా. అండ్ 18 above అనేసరికి మైండ్లో 18 aboveలో ఎవరైనా చూడొచ్చు. ఇట్ క్యాన్ బి 8 years పర్సన్, మైండ్లో 18 ఉండాలి. సో వాళ్ళు చూస్తారు. యూత్ అన్న పదంకి మైండ్లో యూత్ ఇది ఎవరైనా. ఇన్ఫ్యాక్ట్ నా ఉద్దేశంలో నేను ఇప్పుడు సూపర్ యూత్ అంతే, 18 years నాకైతే. ఇది ఓన్లీ అబ్బాయిలు మాత్రమే చూసేలా ఉంటుందన్నారు కదా, మరి ఫ్యామిలీస్ చూడలేరు, అమ్మాయిలు చూడలేరు, మరి ఎందుకు ఈ టైప్ ఆఫ్ మూవీ తీయాలనుకుంటున్నారు? ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, సినిమా అన్నది జానరా బేస్ ఉండాలి. సినిమా ఈరోటిక్ సినిమా, థ్రిల్లర్ సినిమా, హారర్ సినిమా, యాక్షన్ సినిమా, డ్రామా, డివోషనల్, కమర్షియల్ సినిమా, అది కూడా ఒక జానరా. అన్నీ కలిపేసి కమర్షియల్ సినిమా చెప్పి కొడేస్తున్నారు, అది వేరే విషయం. కానీ అదొక జానరా. ఇంటర్నేషనల్ సినిమాలోని ఎక్కడైనా
అన్ని చోట్ల మన వాళ్ళు అయితే ఓన్లీ కమర్షియల్ సినిమాకి క్యారీ ఫార్వర్డ్ అవుతారు, ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ జాన్రా బేస్డ్ సినిమా నేను నమ్ముతా. క్లియర్ కట్గా మన ఆడియన్స్ మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళని మిస్గైడ్ చేయకుండా మనం ట్రయల్లోనే మనం ఏం చెప్తున్నాం అంత నిజంగా ప్రిపేర్ చేసి జాన్రా బేస్డ్ సినిమా చూపించాలి. వాళ్ళు నా ఆడియన్స్ ఇంతమందే ఇంత పర్సెంటేజ్ చూస్తారు, నాది ఇంతే బడ్జెట్ పెట్టాలని ప్లాన్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను, నేను బ్యాడ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఇంకా సింపుల్ చెప్తాను, ఎలాగో వస్తాయో రావో నాకు తెలియదు, కానీ 70 lakhsలో సినిమా చేద్దామని అనుకున్నాను. 2.3 crores పెట్టాను. సో 100% కొత్త వాళ్ళ మీద అది పెట్టరు, పెట్టాను, దట్స్ ఫైన్. బట్ బేసికలీ నేను క్లియర్ కట్గా నేను చేసిన జాన్రా బేస్డ్ సినిమా ఇంతే బడ్జెట్లో తీయాలి. నేను క్రియేటివ్గా కొంచెం ఏం స్టార్ట్ చేసినా కాంప్రమైజ్ అవ్వను, ఆ టైప్లో కొంచెం ఎక్కువ పెట్టా, దట్స్ ఫైన్. అంటే ఇప్పుడు పోస్టర్స్లో కూడా ఇలాంటి పిక్స్ పెట్టారు కదా, మరి ఆడియన్స్కి ఏమన్నా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారేమో, అసలు మా దానికి రీచ్ వస్తుందో లేదో అన్న థాట్ ఏమైనా వచ్చిందా? లేదండి, బేసికలీ మీరు అలా ఎందుకనుకోరు తెలియదు. అది యాక్చువల్లీ ఆ పర్టికులర్ పోస్టర్ అయితే 1970లో ఒక ఫ్రెంచ్ ఆల్బమ్, మ్యూజిక్ ఆల్బమ్ కవర్ మీద సిమిలర్ పోస్ట్ చూసి నాకు నచ్చి దాన్ని కొంచెం నా స్టోరీకి మాడిఫై చేసి ఇప్పుడు నేను పెట్టా. సో 1970లోనే ఫ్రాన్స్లో ఉన్న ఫ్యాషన్కి ఇంకా 2024లో మన ఇండియన్ ఆడియన్స్ రాలేదంటే ఐ థింక్ ఇప్పుడైనా చూపించాలి కదా. రామ్యోగి గారు ఇక్కడ సార్. సో మీరు పాయింట్అవుట్ చేస్తూ ఇంటెలిజెంట్ పీపుల్కి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది అంటున్నారు. సో ఆడియన్స్ ఎవరైతే సినిమా చూసి నచ్చలేదు అని రియాక్ట్ అవుతున్నారో, ఆర్ యూ బ్లేమింగ్ ద ఆడియన్స్ దట్ దే ఆర్ నాట్ ఇంటెలిజెంట్? అంతే కదండి, బేసికలీ నేను అలాగే అనుకుంటా. నేను ఇప్పుడు అంతెందుకు, మన ఇద్దరం మామూలుగా మీరు ఏదైనా అడుగుతారు, నేనే చెప్తాను, మీరు మీదే కరెక్ట్ అనుకుంటారు కాబట్టి నాకు తెలియదు వీడికి ఏం తెలియదు అని అనుకుంటారు. సో ఆబ్వియస్లీ అంతే కదా, ఎవడ ఇంటెలిజెన్స్. నేను ఒరిజినల్గా ఈ సినిమా డెఫినెట్లీ ఇదే కాదు, నేను ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షూ వేసుకున్నాను, నేను బాగుంది అంటాను, మీరేట ఆ షూ ఎలా ఉందంటే మీకు బ్యాడ్ టేస్ట్ అనుకుంటా, నా ఫీలింగ్ అది. సో అదే ఫీలింగ్. సో ఆ యాంగిల్లో సినిమా డెఫినెట్లీ చాలా మంచి టేస్ట్ తీసా. ఎవరికైనా నచ్చకపోతే వాళ్ళకి బ్యాడ్ టేస్ట్ అని నేను అనుకుంటా. బ్యాడ్ టేస్ట్ వేరు, ఇంటెలిజెంట్ కాదు అని ఆడియన్స్ని ఒక మాట అనడం అనేది అంతవరకు రైట్ అనుకుంటున్నాను. అంటే హౌ ఇంటెలిజెంట్ అనేది వర్డ్ దానికి యూజ్ అవుతుంది. బ్యాడ్ టేస్ట్ వరకు ఓకే, మీరు అన్న పాయింట్ ప్రకారం అందరికీ అన్నీ నచ్చాలని లేదు, అందరికీ అన్నీ నచ్చుతాయని లేదు. సో ఇంటెలిజెంట్ అనే వర్డ్ యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను ఇంటెలిజెన్స్ అని పదం ఇప్పుడు నాకు వాడినట్టు నేను గుర్తులేదు ఇప్పుడు రైట్ నో. కానీ ఆడియన్స్ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ అండి. నాకు తెలిసి నేను అనలేదు, ఒకవేళ అంటే ఏమన్నాను, ఏమని ఇప్పుడు ఇందాకలా మీరు ఓకే నాకు అర్థమైంది ఆ సందర్భంలో. ఓకే, లెట్ మీ క్లారిఫై, నాకు అర్థమైంది. ఈ సినిమా మీరు 3rd grade సినిమా అన్నప్పుడు ఇంటెలిజెంట్ పీపులే సినిమాకి రండి, 3rd grade సినిమా కాదు అని అన్న సిచ్యువేషన్లో అన్నా. కానీ నార్మల్గా ఇప్పుడున్న టాపిక్ టోటలీ డిఫరెంట్. ఈయన అన్నది ఆడియన్స్ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు ఈ పర్టికులర్ నేను క్లియర్గా ఇది చూపించాను, ఇది అది కనెక్ట్ అయితే ఆ ఇంటెలిజెంట్ పీపుల్ వస్తారు. అది నేను చెప్పింది. నాకేం చూపిస్తున్నానో నాకేం చాలా క్లియర్గా తెలుసు. సో నేనేం చూపిస్తున్నానో నాకు తెలుసు. ఇంటెలిజెంట్ ఆడియన్స్ మనం వాళ్ళ ఇంటెలిజెన్స్కి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మన వర్క్ రెస్పెక్ట్ ఇస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇందాక నేను అన్నది ఒక సందర్భంలో క్లియర్ కట్గా ఇది 3rd grade సినిమా అన్నప్పుడు 100% సినిమా క్లియర్ కట్గా సర్టన్ ఇంటెలిజెన్స్ లేకపోతే చూడడానికి వీలు లేదు అన్నది క్లియర్ కట్గా నేను చూపిస్తున్నాను. స్టైల్లో కానీ, టైటిల్లో కానీ, పోస్టర్స్లో కానీ సర్టన్ ఇంటెలిజెన్స్ చూపిస్తున్నా క్లియర్ కట్గా. యాబ్స్ట్రాక్ట్ నిజంగా నా ఉద్దేశం లేదు, యాబ్స్ట్రాక్ట్ పీస్, యాబ్స్ట్రాక్ట్ ఆర్ట్ డైరెక్ట్గా లేదు, ఇట్స్ అన్ యాబ్స్ట్రాక్ట్ ఆర్ట్ ఒక డైరెక్ట్ చూపిస్తున్నా. సో అండ్ దట్స్ ఆల్. అందుకని క్లియర్ కట్గా సర్టన్ ఇంటెలిజెన్స్తో ఆడియన్స్ని చూపిస్తున్నాను చెప్పా. కానీ ఈ సినిమాకి ఇంటెలిజెంట్ పీపుల్ అర్థం చేసుకోవాలి, 3rd grade సినిమా కాదని చెప్పడం టోటల్లీ డిఫరెంట్. ఆడియన్స్కి ఇంటెలిజెన్స్ అని లేదని పదం అసలు ఇంకో డిఫరెంట్. ఆ పదం రెండింటికి మీరు కలపకూడదు, అదైతే డిఫరెంట్ కాదు, ఒకటి కాదు. బట్ థ్యాంక్ యూ యోగి గారు ఫర్ ఇంటర్ఫీరింగ్ జస్ట్ ఫ్యూ మినిట్స్ ఎగో. నేను మాట్లాడి వచ్చిన తర్వాత మీరు వచ్చి మళ్ళీ మాట్లాడారే. బికాజ్ ఐ హ్యావ్ ఎ మార్క్ ఇన్ ది మీడియా దట్ ఐ స్పీక్ వెల్ అబౌవ్ ఆన్ ది అకేషన్స్. అండ్ మీరు నిన్న ఇంటర్వ్యూలో మీరు ఎక్స్ప్రెస్ చేసిన వ్యూ పాయింట్స్ కానీ మీ ఐడియాలజీ కానీ ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్. కానీ ఇప్పుడు సినిమా చూసి మీ ట్రైలర్ చూసిన తర్వాత మీ పిఆర్ఓ కూడా నాకు ట్రైలర్ చూపించలేదు, ఈవెన్ బిఫోర్ ఐ ఇంటర్వ్యూడ్ యెస్టర్డే. బట్ ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఏంటంటే ఇది కంప్లీట్గా దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించిపెట్టేట్టుంది. అంటే చాలా ఘాటు డోసేజ్లో ఉంది ఫిల్మ్. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఇందాక అన్నట్టుగా నచ్చినోడు చూస్తాడు. రామ్ గోపాల్ వర్మ గారు లెస్బియన్ స్మిత్ సినిమా తీశారు, ఆయన దాన్ని సమర్థించుకుని మాట్లాడారు.
2 girls can love each other అని కాన్సెప్ట్తో. ఓకే, మీ మీద ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆర్ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీ మీద, ఫ్రెంచ్ అండ్ ఇటాలియన్ ఫిల్మ్స్ మీద. ఓకే, దాని వరకు మీరేం తీసినా దట్ ఈస్ యువర్ విష్ అండ్ విల్, యువర్ టేస్ట్. బట్ ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట చెప్పారు చూసారా, ఇది డివోషనల్, ఇది ఇలాగ కమర్షియల్ అని కొన్ని మన కేటగిరీస్ ఉన్నాయని. ఈ సినిమాని మీరు ఏ కేటగిరీలో పెడతారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిమ్మల్ని మీకు ట్రయలర్ చూపించకుండా మిమ్మల్ని మోసం చేసి నా గురించి గొప్పగా మాట్లాడిచ్చాను తెలిసినందుకు సారీ, నాకు తెలీదు. కానీ సార్ నేను మీ గురించి మాట్లాడిన మాటల్ని ఐఎమ్ నాట్ టేకింగ్ బ్యాక్ అట్ ఆల్. ఎందుకంటే నేను అవి మాట్లాడింది మీతో, నేను మాట్లాడిన తర్వాత మీరు ఎక్స్ప్రెస్ చేసిన ఐడియాలజీ కానీ ఉమెన్ లిబరేషన్ గురించి కానీ మీరు నాతో మాట్లాడారు. ఇప్పుడు ఇది ఉమెన్ లిబరేషన్ అంటే ఇంకా కలియుగాంతం లిబరేషన్ పాయింట్ వరకు ఉంది సినిమా. ఓకే, నో ప్రాబ్లం. లేదు సార్, లేదు నేను ఒప్పుకోను సార్. అంటే నో సార్, బేసికలీ ఐ టెల్ యూ సంథింగ్. ఇప్పుడు జెండా రంగులన్నింటిలో వాడారు కదా సార్. సార్ అది రెడ్ సార్, రెడ్ కలర్ సినిమా, రెడ్ కలర్ సార్, రెడ్ కలర్, అది రెడ్ దగ్గర తీసుకొచ్చారు కదా సార్. లేదు మీ ఇంటలెక్చువల్ చూడాలి, ఇందాక అన్నది అదే ఇంటలెక్చువల్స్ రెడ్ పెట్టాను కానీ దీని వెనకాల ఐడియా ఆరెంజ్. అది రెడ్ వైలెన్స్ కి రెడ్ కలర్ కన్నా ఏది రిజెంబుల్ చేస్తుంది? సో 100% ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్లీ రెడ్ కలర్ తోనే ఒక డ్రగ్ తీసుకొని మొత్తం రెడ్ కలర్ రావడం, అలాంటి విజువల్స్ కి నాకు ఐడియా వచ్చి నచ్చి నేను రెడ్ కలర్ పెట్టా. అది బికాజ్ సీక్వెన్స్ సినిమాలో ఫస్ట్ గ్రీన్ డ్రగ్ తీసుకుంటారు, వైట్ డ్రగ్ తీసుకుంటారు. సీక్వెన్స్లో ఫస్ట్ వైట్ డ్రగ్ తీసుకుంటారు, తర్వాత సారీ గ్రీన్ వైట్ రెడ్ సీక్వెన్స్లో అలా తీసుకుంటారు స్టోరీలో పాటు. బట్ నాగేంద్ర గారు అడిగింది ఇన్ఫ్యాక్ట్ బేసికలీ మీ క్వశ్చన్ డిస్ట్రాక్ట్ అయిపోయింది ఇందాక మీ క్వశ్చన్. హాయ్ సార్, ఒకసారి ఆన్సర్. చెప్పండి సార్. బేసిక్గా సినిమాలు 2 టైప్స్ చూస్తారు సార్, కమర్షియల్గా అట్ ద సేమ్ టైం సినిమా నచ్చి. సో మీరు ఈ సినిమాని మీకు చూడాలని చేశారా, ఆడియన్స్ చూడాలని చేశారా? ఒక బేసికలీ నేను సినిమా డైరెక్టర్ అవుదాం అనుకున్నాను చిన్నప్పుడు, ఆబ్వియస్లీ అవ్వలేపా. సో సినిమా చేయకపోతే వచ్చి నేపథ్యం చేసిన బాధ ఒకటి ఉంది. అందుకని ఫస్ట్ పాయింట్లో 6 రీజన్లో సినిమా చేస్తాను. ఈ సినిమా గురించి వస్తే 100% నా స్టైల్లో చేస్తాను. నేనే కాదు, ఏ డైరెక్టర్ చేసినా వాళ్ళ స్టైల్లో చేస్తారు, వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. వాళ్ళకి సర్టెన్ వాళ్ళు ఎవరికి ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నారో క్లియర్ కట్గా విజన్ ఉంటుంది. కమర్షియల్ సినిమా అయితే ఈ పర్టికులర్ పీపుల్ అందరికీ ఎయిమ్ చేసి అన్నీ పెడతారు. సో క్లియర్ కట్గా మనం పీపుల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ కోసం సినిమా తీస్తాం. సో అంత వెరీ క్లియర్లీ నాకేం కావాలో, నాకు ఎలాంటి ఆడియన్స్కి సినిమా చూపిద్దాం అనుకున్నాను, నేను ఏం టాపిక్ చెప్తున్నాను డిసైడ్ అయ్యి వాళ్ళ కోసమే తీసాను. సో వాళ్ళ గురించి మాత్రమే సినిమా చేస్తారు. సో మీరు పెట్టుకున్న బడ్జెట్కి అయిన బడ్జెట్కి జమన్ ఆస్మాన్ ఫరక్ ఉంది కదా, సో రికవరీ అవుతుంది అంటారా? ఆ పాయింట్ నేను ఆలోచించలే. అంటే పర్లేదు, రాకపోయినా పర్లేదని తీసారా సార్? అంటే ఆ పాయింట్ నిజంగా నేను ఆలోచించలే. ఒక సినిమా చేసాం కదా, దట్స్ ఫైన్. ఆలోచించలేదు నిజంగా. సార్ రామయోగి సార్, హాయ్. మెయిన్గా డైరెక్టర్ ప్రొడ్యూసర్ మీరే అయినప్పుడు దేని మీద ఎంత ఖర్చు పెట్టాలనేది కూడా మీ చేతిలోనే ఉంటుంది. సో మీ పోస్టర్స్ చూస్తుంటే ఒక దాంట్లో స్మోకింగ్ని, ఒక దాంట్లో డ్రింకింగ్ని, ఒక దాంట్లో అమ్మాయిని హైలైట్ చేస్తున్నారు. సో ఇవన్నిటిని మీరు కూడా కలుపుకొని మెల్లమెల్లగా చేసుకున్నందుకే 70 lakhs కాస్త అలా 2.3 crores అయింది. వాట్ యు మీన్? నో, బేసికలీ క్లియర్ కట్గా నాకు ఎక్స్ట్రా బడ్జెట్ అయింది విజువల్గా. ఐఎమ్ వెరీ లొకేషన్లోనే ఇప్పుడు చాలా ఎక్విప్మెంట్ వాడంగా నేను విజువల్గా నాకు కావాల్సిన షార్ట్ నేనైతే మీరు 100% మీరు ఎంత అలాగా కామెడీగా ఈరోటిజం ట్రైలర్ అమ్మాయిలా అన్నా నాకు తెలిసి స్ట్రాంగ్గా మీ సినిమా అట్లీస్ట్ ట్రైలర్లోనే విజువల్లీ నాకు ఒక స్టైల్ రీక్రియేట్ చేయడానికి ట్రై చేసా. 100% నేను విజువల్ క్వాలిటీ కోసం డబ్బులు ఎక్కువయ్యాయి. నేను అనుకున్నది నచ్చకపోతే చాలాసార్లు రీషూట్లు చేసి, రీషూట్లు అంటే మేబీ ఒక్కసారి చేసా, కానీ విజువల్ క్వాలిటీ కోసం స్లోగా చేసా. ఓకే సార్, వన్ మోర్ థింగ్. అంటే మెయిన్గా మేము ఎన్నో సినిమాలు చూసాం, సినిమా ముందు ఎప్పుడు కూడా డిస్క్లైమర్ వేస్తూ ఉంటారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక పోస్టర్ కూడా డిస్క్లైమర్ వేయడం నేను తెలిసి ఎవరికి చూడడం జరుగుతుంది. ఇలాంటి సినిమాని సెన్సార్ చేసినప్పుడు వాళ్ళు ఎంత భయపడ్డారు మెయిన్గా? పోస్టర్ డిస్క్రిమినేట్ అంటే కొన్నిసార్లు బై మిస్టేక్ ఇప్పుడు మీరు నేను అడుగుతున్నారని చెప్పి ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో, సేఫ్ సైడ్కి డిస్క్రిమినేట్ చేసే పోస్టుల కింద. అండ్ ట్రయలర్ సెన్సార్ అనేసరికి క్లియర్ కట్గా మనకు తెలుసు కదా, సెన్సార్ గైడ్ లైన్స్ ఎలా ఉంటుందండి మనకు తెలుసు, మన ఇండియన్ సెన్సార్ ఎలాంటివి ఓకే చేస్తారు అనేది. అండ్ డెఫినెట్లీ ఫ్యూ కట్స్ అయితే వచ్చాయి.
అండ్ మనకి వీ హ్యావ్ ఎన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఇప్పుడు డైరెక్టర్స్ కట్ ఓటీటీలోకి వెళ్తుంది ఇందులో దాంట్లోకి, అండ్ సెన్సర్డ్ వర్షన్ థియేటర్లోకి వస్తుంది. అదైతే వెరీ క్లియర్. యా డైరెక్టర్ గారు, ట్రైలర్ చూసినప్పుడు మీరు లవ్ గురించి ఎంత కాన్సన్ట్రేట్ చేసినా సరే అక్కడ ఎక్స్ప్లిట్ సీన్స్, సమ్ రాంచి సీన్స్ మాత్రమే ఎక్కువ ప్రోయాక్టివ్ చేశారనిపించింది మాకు చూసినప్పుడు. సో అంటే ఇప్పుడు మీరు ఒక లవ్ని న్యూ ఇంపల్సివ్గా చూపిస్తున్నారా? అంటే ఇలా కూడా చేయొచ్చు అంటే ఇట్లా జరిగిన సంఘటనలని మీరు ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నారా? నో అది ఆడియన్స్ మన జనాల స్టోరీలో మనం చూసిన సమాజంలోనే ఇక్కడే కదండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ ఏ సమాజంలో అందరి జీవితంలో జరిగే స్టోరీలు ఇవి, అందరి జీవితంలో జరుగుతుంది 100%. సో వాటిలోనే కొంతమంది జరిగి ఉండకపోవచ్చు, అదే చెప్పే వాళ్ళే. బేసికలీ ఎవరైనా ఇంట్లో పడుకొని ఏ పని చేయకుండా ముసుగేసుకొని జస్ట్ భోజనం చేసి పడుకుంటుంటే వాళ్ళకి ఏం జరగదు. కానీ నార్మల్గా సొసైటీలోకి వెళ్ళి ఏం చేసినా ఏదో టైంలో 18 years నుంచి 60 years లోపు 100% వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ 100% జరుగుతుంది. సో ఇటువంటి మూవీస్ ఓన్లీ టార్గెట్ ఆడియన్స్ ఫర్ యూత్ గురించే చేస్తారు ఇట్లాంటివి? 18 at youth, I mean 18 at mind. వాళ్ళు ఈజీ కనెక్ట్ అవుతారు కదా, డ్రగ్స్ కానీ ఇట్లాంటి వైఫ్స్ కానీ, అంటే ఐ మీన్ అమ్మాయిల గురించి కానీ ఇట్లా డ్రగ్స్, సిగరెట్స్, గన్ కల్చర్ గురించి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు కదా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీ తీసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 18 at mind అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓటు హక్కు 18 ఏళ్ళు దాటిన తర్వాత అందరూ వేయచ్చు. అంటే 18 ఏళ్ళ నుంచి అందరూ చూడొచ్చు. మీరు ఎప్పుడు యూత్ దగ్గర స్టాక్ అయ్యారు, 18 at యూత్ ఇన్ మైండ్ ఎవరైనా చూడొచ్చు. అండ్ మీరు అంటున్నారు వేరే డ్రగ్స్, ఐ డోంట్ థింక్ ఎవరైనా దేనికి ఎవరు అట్రాక్ట్ అవ్వరండి. అండ్ నిజంగా ఎవరైనా అట్రాక్ట్ అయితే ఒకవేళ మిస్టేక్ ఇదే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపించలేదు అనుకుందాం, సొసైటీలో అక్కడ డ్రగ్స్ వాళ్ళు ఎప్పుడు అక్కడ చూడరా, ప్రపంచం అంతా బ్యాన్ చేస్తారా, అక్కడ ఎవరు చూపించలేదా, అక్కడ చూస్తారు. అలా చూసినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయలేం. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఫెయిల్ అయితే పోలీస్ ఉన్నారు, పోలీస్ ఫెయిల్ అయితే వేరే సొసైటీస్ ఉన్నాయి, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది. సో అది ఎవడ అలా చేయలేరు, ఇంపాసిబుల్. సో ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అన్నారు, ట్రూ స్టోరీస్ ఆఫ్ పీపుల్ లైఫ్. సో అంటే ఇక్కడ ఇన్సిడెంట్స్ ఇన్స్పైర్ అయ్యారా సార్? మీరు చూసుకుంటే స్వింగింగ్ స్టైల్, ఐ మీన్ పార్ట్నర్ని స్వాపింగ్ చేయడం అనేది కేరళలో 2020లో జరిగింది. సో అక్కడి నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా? అట్లా చాలా క్లియర్గా పాయింట్ అనండి, లవ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చెప్పిన కేరళ దాంట్లోనో స్వాపింగ్లోనో లవ్ ఉండదు ఆ రోజు రాత్రికి, అది వాళ్ళు కుక్కలతో సమానం ముందే చెప్పా. సో లవ్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బేసికలీ మళ్ళీ చెప్తున్నానండి, ఒక పర్సన్ లవ్ బౌండరీలెస్ అన్నప్పుడు ఆ లవ్ని ఓన్లీ 1%కి ఎందుకు రిస్ట్రిక్ట్ చేయాలి అని ఒక పర్సన్ ఆలోచిస్తే, ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి వాళ్ళు ఆలోచిస్తే జరిగిన ఈ కాన్సెప్ట్ వాళ్ళు సూపర్ హ్యాపీగా అయిపోయి అందరితో హ్యాపీగా లేరే, వాళ్ళకి చాలా కష్టాలు వచ్చాయి. అదేగా స్టోరీ. రామయోగి గారు, మీకు పెళ్ళైందండి? లేదండి, పర్సనల్ క్వశ్చన్స్ వద్దండి. లేదు అవలే, అంటే లేదు సినిమాకి సంబంధించిందండి అందుకు అవలే. ఓకే, అంటే ఒకవేళ పెళ్ళి అయితే ఇందులో ఉన్నట్టు మరి మీరు చేయడానికి రెడీయా? 100%. నేనే కాదు ఎవరన్నా అలాగే ఫీల్ అవ్వాలి, అదే చేయాలని నమ్ముతున్నాను. అది మటుకు 100% నా ఫిలాసఫీ అండి. నేను చెప్పిన లైన్ ఈజ్ మై ఫిలాసఫీ. నాకు న్యాయం, నా పార్ట్నర్కు న్యాయం నేను అనుకోను. ఇంకోటి మేల్ ఫీమేల్ జెండర్కి అర్థం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియేషన్ ఊరికే నేచర్లోనే రకరకాల మొక్కలు ఉన్నట్టు, రకరకాల చెట్లు ఉన్నట్టు, వాడెవర్ 2 రకాల మనుషులు ఉన్నారు, 3 రకాల మనుషులు ఉన్నారు. కానీ ప్రాణం బతకడానికి ముందు లేని జెండర్, చచ్చిపోయిన తర్వాత లేని జెండర్, జస్ట్ బతుకున్న టైంలో ఉన్న జెండర్ని ఎక్స్ట్రా చేసి దాన్ని నీకో న్యాయం నాకో న్యాయం అనేది అన్యాయం అండి. ఇద్దరు ఇప్పుడు సమానంగానే ఉన్నారు, ఒకరికొక న్యాయం అని కాదు, కానీ కొన్ని కట్టుబాట్లనే ఉంటాయి కదా. అదే చెప్తానండి, చాలామంది మగాళ్ళు వాడు సింపుల్గా చీట్ చేస్తాడు, వాడి భార్య వాడిని చీట్ చేస్తే యాక్సెప్ట్ చేయలేరు. అంటే చీట్ చేసే వాళ్ళు చేస్తే ఓకే, కానీ నిజాయితీగా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఉంటుంది కదా. లేదండి. ఓకే, మీరు అలా ఫీల్ అయితే ఐఎమ్ వెరీ గ్లాడ్, థ్యాంక్ యూ. మీకు నిజంగా మీకు కనీసం అలాంటి ఆలోచన కూడా లేదనిపిస్తే ఇన్ఫ్యాక్ట్ మీకు నిజంగా యూర్ రైట్, ఇన్ఫ్యాక్ట్ మీకు సినిమా నచ్చుతుంది. ఇంకోటి బ్రాండ్ న్యూ తెలుగు ఫిల్మ్ అని పెట్టా, అంటే తెలుగులో ఇప్పటివరకు బ్రాండ్ న్యూ రాలేదా ఏంటి ఇందులో కొత్తగా ఉన్న బ్రాండ్ న్యూ? అంటే ఒరిజినల్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లోజప్ టూత్పేస్ట్ కొన్నారనుకోండి, 250 సంవత్సరాల నుంచి కంపెనీ ఉంది, కానీ ఆల్ న్యూ క్లోజప్ అని వేస్తాడు. అంటే ఈరోజు వచ్చిందా అంటే ఊరిగా వేస్తాం ప్రమోషన్ కోసం. అంటే అలా ఫ్యాక్ట్ అది. అంటే దాని అర్థం చిన్న మార్పు చేశాడు. మీరు అడిగితే నిజంగా కేసు వేయచ్చు, క్లోజప్లో 50 సంవత్సరాల నుంచి కదా న్యూ క్లోజప్ అని ఎందుకు వేసామని అడగచ్చు. అడిగితే అడు చెప్తాడు నేను చిన్న చేంజ్ చేసాం అందుకే ఇది న్యూ అంటాడు. అలాగా ఈ సినిమా కొత్తే కదా, ఇప్పుడు వచ్చి రాలే కదా. రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వాళ్ళకి ఏమైనా చూపించారా మీ సినిమా ట్రైలర్? నేను సినిమా స్టార్ట్ చేయడానికి ముందు రామ్ గోపాల్ వర్మకి సినిమా నచ్చితే, అంటే నార్మల్గా ఆర్గానిక్గా అతని సినిమా చూసి
అవడరాయ్ సినిమా తీసాడు అంటే నేను సూపర్ సక్సెస్ అనుకున్నాను. యాక్చువల్లీ డబ్బుల కోసం అన్నారు కానీ నాది ఆలోచించా, నాకు అలా అంటే అవడరాయ్ సినిమా తీసాడు అంటే అది నా సక్సెస్ అనుకున్నాను, డబ్బుల గురించి ఆలోచించలే. ఐరన్ ఏంటంటే ఈ ట్రైలర్ పట్టుకుని రామ్గోపాల్ వర్మని కలిసా, చూపిస్తే ఆయనకి నచ్చలే, బాగాలేదన్నారు. కానీ ఆయనకి నచ్చలేని విషయం నాకు నచ్చితే నాకు నచ్చడంలో అర్థం లేదు కాబట్టి ఆయన నచ్చలేని దానికి నా వాల్యూ ఇవ్వలే. సార్ 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 ఇప్పుడు సార్ రామ్ సార్ సార్ ఇప్పుడు పోస్టర్ మీద చూసుకున్నట్టయితే తేడా బ్యాచ్ సినిమా అని ఉంది, అంటే ట్రైలర్ కూడా తేడాలనే అనిపించింది. అంటే తేడా అంటే మీ వే ఆఫ్ థింకింగ్లో ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మూవీ కూడా తేడా వాళ్ళే చూడాలా ఏంటి? కరెక్ట్ క్వశ్చన్. యా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తేడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీరు తేడా అంటే డిఫరెన్స్ అండి, బేసికలీ తేడా అంటే డిఫరెంట్ అన్నప్పుడు డిఫరెంట్ పీపుల్ వచ్చేసరికి యా బేసికలీ మైండ్లోని మీరు తేడా అంటే చాలా ఇంటెలిజెంట్ అని నా ఉద్దేశం. మీరు తేడా అన్న పదాన్ని చాలా తేడాగా తీసుకున్నారు. నా ఉద్దేశంలో ఇంటెలిజెంట్ తేడా పీపుల్ కోసం, హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్ కోసం. యా రామ్ సార్ సార్ అమ్మాయిలంటే ఎలా ఉండాలో ఈ మూవీ చూడాలని అన్నారు స్టార్టింగ్లో మీరు ఒక మాట, అమ్మాయి ఎలా బతకాలో ఏంటని. సో అది కాదు నాన్నది, అమ్మాయిల్ని ఎలా ట్రీట్ చేయాలో అబ్బాయిలకి నేర్పిస్తున్నాను అన్నాను. బట్ అమ్మాయిలు ఈ మూవీ చూడలేరు, అంటే ఇందులో ఏమైనా వాళ్ళకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నా సో వాళ్ళు చూడలేదు, మీరే చెప్పారు అమ్మాయిలు చూడలేదని చెప్పలే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నచ్చకపోతే చూడక్కర్లేదు, ఒరిజినల్గా వాళ్ళు చూడకపోయినా నాకు బాధ లేదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చాలామంది ఇంకా అంత ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో, చూడక్కర్లే. నేను అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలో ఈ సబ్జెక్ట్లో నేర్పించా. అబ్బాయిలు దాన్ని చూసి నేర్చుకుంటే అమ్మాయిలు చూడకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి అది చాలు, చూస్తే హ్యాపీ అవుతారు, అది చాలు. ఏదైనా ఒకటే. కొంతమంది ఆ పోస్టర్స్ చూసే రారు కదా సార్. అదే చెప్పాను, నాకు తెలుసు పోస్టర్ చూసి వచ్చే వాళ్ళ కోసం ఈ పోస్టర్. హలో రామ్ యోగి గారు. హాయ్ రామ్ గారు చెప్పండి. యోగి అండి, నా పేరు యోగి. ఇదే జోనర్లో పోతారా వచ్చే సినిమాలకి? నెక్స్ట్ ఏమైనా మార్పులు ఉంటాయండి? యా, తేడా బ్యాచ్ బ్యానర్ని పరువు కాపాడే సినిమాలే తీస్తా. అయితే రాంబాబు మీ గురువు గారు రామ్గోపాల్ కూడా చాలా సినిమాలు మార్చాడండి, మీట్లాగా తీసాడు, తర్వాత మార్చుకున్నాడు. అట్లా మీరు కూడా మారుస్తారని మేము కోరుకుంటున్నాం. నాకు అర్థం కాలే, అంటే మార్చడం నాకు అర్థం మార్చడం అంటే వెరైటీ సినిమాస్ ఇంకా ఇదే డిఫరెంట్ జానర్లో సినిమాస్ తీస్తారని అడుగుతున్నాను. డెఫినెట్లీ తేడా బ్యాచ్ పరువు కాపాడడానికి తీస్తా. రామ్ యోగి గారు, సో ఈ సినిమా రిజల్ట్ పైనే నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలిమ్స్కి వెళ్దాం అనుకుంటున్నారా, లేదంటే కంటిన్యూగా నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారా, ఏంటి ఏం ప్లాన్ చేసుకున్నారు? బేసికలీ ఈ సినిమాలోనే నేను పెట్టిన ఎక్కువ పెట్టా, 100% నష్టం గ్యారంటీగా, పెట్టింది రాదు. కానీ చాలా నేర్చుకున్నా. సో రెండో ఒక సినిమా తీసి అది దాంట్లోనే దానిది లాభం తెస్తే తప్ప ఇది రికవర్ చేయలేను కాబట్టి. అంతే కదా, మన ఎగ్జాంపుల్ ఎంతో డొనేషన్ కట్టి మెడికల్ చదువుతాం, తర్వాత రికవర్ చేస్తారు కదా, అలాగా ఎంతో కష్టపడి నేర్చుకున్నాం. ఇదంతా రెండో సినిమా తీయాలి, మరి సచ్చినట్టు తీస్తే ఇంకో ఆప్షన్ లేదు. సార్ వన్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఆర్జీవి గారు వచ్చినప్పుడు ఆయన అర్థం చేసుకోవడానికి చాలా ఇయర్స్ పట్టింది, అలాంటి మనిషి మళ్ళీ వస్తాడా అని చాలామంది ఎదురు చూస్తుంటే మళ్ళీ మీలాంటి వాళ్ళు కనబడ్డారు. సో ఇప్పుడు ఈ తేడా బ్యాచ్ సినిమా ఉంది కదండి, మళ్ళీ మీలాంటి వాళ్ళని ఇంప్రెస్ చేసే వాళ్ళు ఎలా ఉండాలి అసలు? మీరు ప్రొడ్యూసర్గా వాళ్ళు సినిమాలు తీయాలంటే? నేను ప్రస్తుతానికి పోయి బేసికలీ తేడా బ్యాచ్ అన్న బ్యానర్ పేరే నిజంగా 100% నాకు చాలా కరెక్ట్గా అనిపించింది. 100% బేసికలీ తేడాగా ఉన్న సబ్జెక్ట్ అంటేనే క్లియర్గా అర్థమవుతుంది. తేడా ఇన్ఫ్యాక్ట్ ఐ వాంట్ టు డూ క్రియేటివ్ సినిమా, అంటే తేడా బ్యాచ్ అనేది క్రియేటివ్ అండి. బేసికలీ ఐ వాంట్ టు డూ క్రియేటివ్ సినిమా విత్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి రెడీగా ఉన్న ఎస్టాబ్లిష్ యాక్టర్స్తో క్రియేటివ్ సినిమా చేద్దాం అన్న ఉద్దేశం. దట్స్ ద పాయింట్. Done? So yes, thank you. But finally I have one question for you. చెప్పండి. So yes, basically మీరు యూకే రిటర్న్ కదా, రైట్? Am I right? లండన్. సో బేసికల్గా మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కోసం ఈ మూవీ తీశారు. సో ఈ మూవీ అక్కడ కూడా స్క్రీనింగ్ చేస్తారా? బికాజ్ ఆ కల్చర్కి బాగా అంటే లైక్ ఆ కల్చర్ చూసి ఇంప్రెస్ అయ్యి ఇటు తీశాను అని చెప్తున్నారు కాబట్టి. అలా చెప్పలా, ఒకటి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ గుడ్ క్వశ్చన్, టోటల్ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్చర్ ఎక్కడన్నా ఒకటేనండి, హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కడన్నా ఒకటే అంటే ఇంకా 100 years వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా ఒకటే, 100 years తర్వాత వరల్డ్ ఎక్కడికన్నా ఒకటే. ఈరోజు వరల్డ్ ఎక్కడికొట్టే అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇమోషన్ కానీ హ్యూమన్ రిలేషన్స్ కానీ లవ్ కానీ అవన్నీ ఎక్కడైనా సేమ్.
సో అది ఒరిజినల్గా అక్కడ కల్చర్ ఇక్కడ కాదు, ఇక్కడ ఎక్కడన్నా ఒకటే బేసికలీ హ్యూమన్ ఎమోషన్స్. అండ్ ఈ సినిమా అక్కడ గురించి అంటే లేదు, ఇక్కడ నేను ఒరిజినల్గా లండన్లో సినిమా చేయాలంటే హ్యాపీగా కళ్ళు మూసుకొని చేయగలను. అక్కడికి నాకు తెలుగు వాడిని కాబట్టి ఇక్కడ చేద్దాం కాబట్టి తెలుగు సినిమా చేద్దాం ఇక్కడికి వచ్చేసా. ఈ సినిమా అక్కడ వేస్తే ఎవరు చూడరు, అర్థం కాదు వేయడం. Okay, done. Thank you, and thank you so much for media. Yes, a brand new Telugu film from a brand new director, Ram Yogi garu. Thank you so much, and all the best. Ati Tondarlo theaters lo aithe very soon rabotundi. So release date emana? Sorry? Release date emana? Tondarlo cheppandi. No, ఏం లేదు, ఐ ఫర్ నథింగ్. యా సో మీరు ఫోటో తీసుకోవచ్చు దానికి. సో యా అంతేనండి. Yes, so done for the day. Yeah, thank you. First of all, thank you so much for everybody coming. I should thank Piero Madhu garu.